వైశాఖ పురాణం 17వ అధ్యాయం. యముడు తన బాధలు చెప్పుకొనుట. శృతకీర్తికి శృతదేవముని తర్వాత కథను ఇలా చెప్పాడు. వాయుదేవుని సేవల వల్లను మాటల వల్లను కొంత తేరుకున్న యమధర్మరాజు బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. స్వామి పితామహ, నేను నా కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతున్నాను. చేయవలసిన పని చేయలేకపోతే అది మరణం కంటే ఎక్కువ బాధగా ఉంటుంది. ఒక అధికారి జీతం పుచ్చుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వహించకపోతే వాడు గుడ్డి గొల్లబామ వంటి జన్మలెత్తుతాడు. యజమానిచ్చే జీతం తింటూ తన విధి నిర్వహణలో బద్ధకం చూపిస్తే వాడు 300 కల్పాల పాటు మహానరక బాధలను అనుభవించి ఆ తర్వాత దుష్టమృగాలు మొదలైన జన్మలెత్తుతాడు. తన పని తాను చెక్కబెట్టుకుంటూ యజమాని చెప్పిన పని చేయక మానివేసిన వాడు ఎలుక జన్మ ఎత్తుతూ దుఃఖపడతాడు. పనిచేసే శక్తి ఉండి కూడా సోమరితనంతో ఊరికే ఇంట్లో పడి ఉండి తింటూ నిద్రపోతూ కాలం గడిపేవాడు పిల్లిగా చాలా జన్మలు ఎత్తుతాడు. దేవా, నేను తమ అజ్ఞానుసారము జీవుల పాపపుణ్యాలను లెక్క వేసి చూస్తూ ధర్మశాస్త్రాల్లో పండితులైన మునులతో ఆలోచించి ఏ పాపానికి ఏ శిక్ష వేయాలో, ఏ పుణ్యానికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో నిర్ణయిస్తూ